నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం. 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ ఆధిపత్యానికి తెర. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న బీజేపీ. ఘోర ఓటమి చవిచూసిన ఆప్. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్న కేజ్రీవాల్. అన్యాయానికి వ్యతిరేకంగా ఆప్ పోరాటం చేస్తుందన్న అతిశి. అభివృద్ధి సుపరిపాలనే గెలుపునకు కారణాలన్న ప్రధాని. అబద్ధాల శకం ముగిసిందన్న అమిత్ షా. కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు అసహనంతో ఉన్నారన్న కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతారన్న హరీష్. ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 10 ఏళ్ల ఆప్ ఆధిపత్యానికి తెరదించుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 4సారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు కమల దళం గండికొట్టింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ని అధిగమించి బీజేపీ 47 స్థానాల్లో విజయం సాధించగా ఆప్ 21 స్థానాల్లో గెలుపొందింది. అటు ఎన్నికల్లో ప్రభావం చూపలేక కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. ఢిల్లీలో ఎట్టకేలకు అధికారం మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వికసించిన కమలం దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేసింది. 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. 4సారి అధికారాన్ని చేపట్టాలని ఆప్ కన్న కలలను కలలుగానే మిగుల్చుతూ బీజేపీ అఖండ విజయం సాధించింది. కమలం పువ్వు దెబ్బకు ఢిల్లీలో చీపురు తుడిచిపెట్టుకుపోయింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ని దాటి 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార ఆప్ 21 సీట్లను సొంతం చేసుకుని ఘోర ఓటమిని చవిచూసింది. అటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 0కే పరిమితమైంది. ఎన్నికల్లో ప్రభావం చూపలేక పూర్తిగా కాంగ్రెస్ చతికిలపడింది. తాజా ఫలితాల్లో ఆప్నకు చెందిన పలువురు అగ్రనేతలు పరాజయం పాలయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య ఓటమి చెందారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 4089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్పై పర్వేష్ విజయం సాధించారు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేష్ వర్మ. ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్పురలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 675 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. షాకూర్ బస్తీలో మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 20,998 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అయితే ఢిల్లీ సీఎం అతిశి మాత్రం విజయం సాధించారు. కల్కాజీ స్థానం నుంచి పోటీ చేసిన అతిశి 3,500కు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ పై గెలుపొందారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఓటమి చెందారు. బాబర్పూర్ నుంచి మరో ఆప్ నేత గోపాల్ రాయ్ విజయం సాధించారు. గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ లవ్లీ విజయం సాధించారు. ఢిల్లీలో అభివృద్ధి సుపరిపాలనే గెలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీకి చరిత్రాత్మక విజయం కట్టబెట్టిన ఢిల్లీ సోదరీమణులకు తలవంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి చేయడానికి, ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము ఏ అవకాశాన్ని వదులుకోబోమని హామీ ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ఢిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ భారీ విజయం కోసం పగలు రాత్రి కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నట్లు మోదీ రాసుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా అంకిత భావంతో ముందుకు సాగుతామని మోదీ వివరించారు.
ఢిల్లీలో అబద్ధాల పాలన ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అబద్ధాలు, మోసం, అవినీతి షీప్ మహల్ను నాశనం చేయడం ద్వారా ఢిల్లీని ప్రజలు ఆపదరహితంగా మార్చారని వ్యాఖ్యానించారు. పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను తప్పుదారి పట్టించలేరని ఢిల్లీ వాసులు నిరూపించారని అమిత్ షా వివరించారు. యమునా నది కాలుష్యం, అపరిశుభ్ర తాగునీరు, దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, నిత్యం తెరిచి ఉంచే మద్యం షాపులపై ఢిల్లీ ప్రజలు తమ ఓటుతో స్పందించారని షా ఎక్స్లో పోస్టు చేశారు. మహిళల పట్ల గౌరవానికి, అనధికార కాలనీ నివాసితుల ఆత్మగౌరవానికి, స్వయం ఉపాధితో అపారమైన అవకాశాలకు ఢిల్లీ మోదీ నాయకత్వంలో ఆదర్శవంతమైన రాజధానిగా మారుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి సింగ్ అన్నారు. ఢిల్లీలో ఓటమి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ అన్న అతిషి బీజేపీ నిరంకుశత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆప్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. सबसे पहले तो मैं कालकाजी विधानसभा की जनता का धन्यवाद करना चाहती हूँ जो उन्होंने मुझ पे भरोसा दिखाया। मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूँ जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुँचे। बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ। आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी। ये जरूर एक सेटबैक है, लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए, देश के लोगों के लिए कभी खत्म नहीं होगा। మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమగ్రంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. ఫలితాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నామని వివరించారు. బీజేపీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ సీఎం తెలిపారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని, ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం తీవ్రంగా కృషి చేశామని వెల్లడించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడుంటానని వ్యాఖ్యానించారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं। जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ ఆ ప్రొసీడింగ్స్ చూసిన భారత ప్రజానికం అంతా కూడా ఒకటే దానికి వచ్చాడు. మనం ఓట్లేసి గెలిపించిన కర్మానికి మోడీ గారికి సంపూర్ణమైనటువంటి పార్టీ పరంగా 400 సీట్లు కనుక ఇచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు కదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాని ఫలితమే హర్యానాలో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దని చెప్పి హర్యానాలో గెలిపించిండ్రు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కూడా గెలిపించారు. దేశ ప్రజానికం ఎట్లయితే భావిస్తుందో ఢిల్లీ ప్రజానికం కూడా అదే పద్ధతిలో స్పందించి ఈ మాటలకు చేతలకు పొంతం లేదు. ఇవాళ అనేక స్కాములతో,
ఆయన మొట్టమొదటిగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే పేదల కోసమే పార్టీని పెట్టి గదే మఫ్లర్ చుట్టుకొని పేదోళ్ళ లెక్క యాక్షన్ చేసి అనేక వాగ్దానాలు చేసి యమునా నది ఒక గొప్ప నదిలాగా ప్రవహిస్తా అని చెప్పిన, ఢిల్లీలో పొల్యూషన్ లేకుండా చేస్తా అని చెప్పిన, ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా అని చెప్పిన, ఢిల్లీ నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దా అని చెప్పినటువంటి ఈ కేజ్రీవాల్ తాను బాగుపడ్డాడు తప్ప, తను గొప్ప సీస్ మహల్ కట్టుకొని తాను గొప్పగా జీవిస్తుంది తప్ప పేదల బతుకులలో వెలుగు రాలేదని, అంతేకాకుండా ఢిల్లీ నగరంలో గతంలో తాగుడుకు ఇంత బానిసలైన సందర్భం లేదు. ఇవాళ ఒక సీసా కొంటే 2 సీసాలు ఫ్రీ అనే పద్ధతిలో పూట గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు పెట్టి లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించుకొని పంజాబ్లో ఎట్లా గెలవాలి, ఇతర ప్రాంతాలు ఎట్లా గెలవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఢిల్లీని నిండా ముంచి ఢిల్లీని మొత్తం తాగుబోతుల అడ్డాగా మార్చి ఆ పేదలు సంపాదించుకున్న కూలి డబ్బులు కూడా కొల్లగొట్టి ఇవాళ పేదలు మాత్రం మరింత పేదవాళ్ళుగా మార్చి తాను ఆ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఇరుక్కపోయి స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా మంత్రి, స్వయంగా డిప్యూటీ సీఎంఏ జైళ్లలో మగ్గినటువంటి సందర్భాన్ని ఢిల్లీ ప్రజానీకమంతా కూడా ఆశ్రయించుకున్నారు. ఈ జైళ్లలో మగ్గే లిక్కర్ స్కాములలో ఉండేటువంటి గీ నాయకుల మా నాయకులు మేము సిగ్గుతో తలదించుకుంటాం అనే పద్ధతిలో పూట ఇవాళ ఢిల్లీలో చివరికి డిప్యూటీ సీఎంను ఓడగొట్టిండ్రు, సీఎంను కూడా ఓడగొట్టిండ్రు కేజ్రీవాల్. అంటే తను దేశానికి వెలుగునిస్తా అని చెప్పి కూట్ల రాయి తేలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ ఢిల్లీ ప్రజల చేతిలో ఇవాళ సావుదెబ్బతినటువంటి సందర్భం గుర్తొస్తూ ఉంది. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇలా జీరో. అక్కడ గతంలో ఢిల్లీ నగరాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పద్ధతి కావచ్చు, వాళ్ళ పార్టీ విధానాలు కావచ్చు, పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇవాళ ఆ పార్టీకి 0 సీట్లు ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని మహారాష్ట్ర ఎన్నికలు తేల్చి చెప్పినాయి, హర్యానా ఎన్నికలు తేల్చి చెప్పినాయి, ఢిల్లీ ఎన్నికలు కూడా తేల్చి చెప్పినాయి. రాబోయే కాలంలో నాకు తెలిసి 15 రాష్ట్రం అనుకుంటా, 15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారం కొనసాగుతోంది. రాబోయే కాలంలో మోడీ నాయకత్వంలోనే ఇవాళ భారతదేశం సమగ్రమైన అభివృద్ధి జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయగలిగే, అభివృద్ధి చేయగలిగినటువంటి సత్తా, శక్తి, ప్లాన్, కమిట్మెంట్ మోడీ గారికి మాత్రమే ఉంది, భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇవాళ జరిగినటువంటి ఈ ఢిల్లీ ఫలితాలు ఏవైతున్నాయో దేశంలో ఎక్కడెక్కడైతే ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారం లేదో ఆ రాష్ట్రాలకు స్ఫూర్తిదాతగా ప్రదాతగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ కార్యకర్తలు, నాయకులు మేము చూస్తూ ఉన్నాం. అన్న 27 ఏళ్ళు అవుతుంది మేము అధికారం లేక, ఇవాళ మాకు అధికారం దక్కాలనేటువంటి కసితో, ఐక్యతో ఎట్లా పనిచేసిండ్రో రాబోయే కాలంలో కూడా ఇప్పటికే మీరు చూసిండ్రు. తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత అసహించుకొని ఇవాళ ఓడగొట్టిండ్రు. మళ్ళీ పొరపాట్లు కూడా వాళ్ళకు ఓటేద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ అనేక రకాల మాటలు చెప్పి, అబద్ధ ప్రచారాలు చెప్పి వదిలగొట్టి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సొమ్ము చేసుకొని ఇవాళ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని వాలకమైందో, దాని పద్ధతి ఏందో ఇవాళ తెలుస్తూ ఉంది. ఒక్క మాట చెప్పాలంటే అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోవడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల చేతిలో ఇవాళ అసహించుకోబడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉంది. కాబట్టి రేపటి కాలంలో తప్పకుండా ఢిల్లీలో ఏ ఫలితాలు వచ్చినాయో, మహారాష్ట్రలో ఏ ఫలితాలు వచ్చినాయో తెలంగాణ కూడా అదే ఫలితాలు రాబోతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఓటమిలో రాహుల్, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమని ఎద్దేవా చేశారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. గ్యారంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని, ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన బెడిసికొట్టిందని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణనను మళ్లీ నిర్వహించాలని, అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
తెలంగాణ బలం గళం దళం ఎప్పటికైనా గులాబీ పార్టీనేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో హైదరాబాద్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు పీకల దాకా కోపంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు. నేను కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఆ వీడియోలలో తిట్టుడు ఏందా నాకు అర్థం కాదు. నేను ఇన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తాను? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావాలంట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. అలా మీది మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె పాల డబ్బా దుకాణం కూడా కాదు, డబ్బా డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకాదు తెలంగాణలో. అదేళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోడిని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికి అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్ గా కలిసికట్టుగా కొట్లాడితే ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిసిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గట్టిగా గుద్దుతే కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు కాగజ్ నగర్ లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది. भारतीय जनता पार्टी श्री नरेंद्र मोदी 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 भारत माता की। श्री नरेंद्र मोदी जी का स्वागत है। भारत माता की। मोदी 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 भारत माता की। भारतीय जनता पार्टी श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। प्रधानमंत्री जी अगले कुछ क्षणों में आपके समक्ष पहुंचने वाले हैं। आप सबसे मेरा निवेदन है, जितनी ताकत लगाकर आपने दिल्ली से आपदा की सरकार से मुक्ति ली है, उसी तरह पूरे जोश के साथ आदरणीय प्रधानमंत्री जी का स्वागत करना है। भारत माता की। मेरे साथ नारा लगाना है, श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। मोदी 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 जी को जय श्री राम। श्री मोदी जी को जय श्री राम। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। मोदी 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 मोदी
चलिए दोनों हाथ उठा के, जैसे पहले कहा था, पूरा हाथ उठाना है, मुट्ठी बांधनी है सबके। बहन जी हाथ उठाइए, मुट्ठी बांधिए, बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। दोस्तों, कुछ ही क्षणों में आदरणीय प्रधानमंत्री जी हमारे बीच होंगे। हमारे माननीय राष्ट्रीय अध्यक्ष जी, माननीय गृह मंत्री जी आपको लेकर हमारे बीच में आ गए हैं। जोरदार करकल ध्वनि से आप सबने उनका अभिनंदन करना है। बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से। दिल्ली को खुशहाल करेंगे, दिल्ली को खुशहाल करेंगे। बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से। दिल्ली को खुशहाल करेंगे, दिल्ली को खुशहाल करेंगे। दोस्तों, आपके बीच में आ रहे हैं विश्व के सबसे लोकप्रिय नेता, हमारे नेता, हमारे आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी। जोरदार तालियों से अभिनंदन कीजिए, जोरदार तालियों से अभिनंदन कीजिए। मोदी 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 जी को जय श्री राम, 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 मोदी जी को जय श्री राम। स्वागत है भाई, स्वागत है, मोदी जी का स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है। मोदी जी का स्वागत है। बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से। दिल्ली को खुशहाल करेंगे, दिल्ली को खुशहाल करेंगे। मोदी 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 मोदी। बोले भारत माता की, भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी, श्री नरेंद्र मोदी, श्री नरेंद्र मोदी, श्री नरेंद्र मोदी। मंच पर उपस्थित आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी, मंच पर उपस्थित हमारे राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी, मंच पर उपस्थित हमारे केंद्रीय मंत्री आदरणीय श्री अमित शाह जी। मैं अब निवेदन कर रहा हूं माननीय राष्ट्रीय अध्यक्ष जी से कि माननीय प्रधानमंत्री जी का अभिनंदन करें। आदरणीय राष्ट्रीय अध्यक्ष जी, जोरदार तालियों से खड़े होकर स्वागत कीजिए माननीय प्रधानमंत्री जी का। अब मैं निवेदन कर रहा हूं हमारे दिल्ली के चुनाव प्रभारी और राष्ट्रीय उपाध्यक्ष आदरणीय वैजयंत जय पांडा जी, आदरणीय अलका जी और हमारे महामंत्री विष्णु मित्तल जी आए और प्रधानमंत्री जी का अभिनंदन करें।